తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, భద్రాద్రిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి దేవాలయాల నుంచి, ట్రస్ట్ల నుంచి, ప్రభుత్వాల నుంచి ప్రతినిధులను పంపటం, వస్త్రాలను పంపటం, అనేక రకాల ఆభరణాలను పంపటం అనేది కూడా అందరూ చూస్తూ వచ్చారు. దానికి భిన్నంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఎండోమెంట్ మినిస్టరు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వ్యవహరించారన్నటువంటి విషయం మీద చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇకపోతే రాజకీయపరమైనటువంటి అంశం, బీఆర్ఎస్ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు, అభినందించడానికి కలిశారని వార్తలు వచ్చాయి. మరి లండన్లో నేను అసలు పాతది డూప్లికేట్ అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు కలిశారా? లండన్ మరి విదేశీ పర్యటన సందర్భంలో బీఆర్ఎస్ ని పాతర వేస్తాను అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు శాసనసభ్యులు కలిశారా? దేనికోసం కలిసినట్టు, ఎందుకోసం కలిసినట్టు, ఎవరి కోసం కలిసినట్టు? తెలంగాణ ప్రజానీకానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం బాగలేనప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రాజకీయంగా పరామర్శలు ఉంటాయి, వ్యక్తిగతంగా పరామర్శించడం కూడా మనం చూసాం చాలా మంది. కేసీఆర్ గారికి అనారోగ్యం వస్తే రాహుల్ గారు చెప్పారు కాబట్టి నేను పరామర్శకు వెళ్ళాను అని చెప్పని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత లైన్ కట్టారు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఇంకా మంత్రులు వెళ్ళారు, అనేక మంది లైన్ కట్టారు, లైన్ కట్టి పరామర్శించారు. రాజకీయంగా కూడా చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నట్టుగా కూడా బయటకు వార్తలు వచ్చాయి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి బంధం, సంబంధం, అనుబంధంకి నిదర్శనంగా నడుస్తున్నటువంటి అడుగులని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది.